కడప జిల్లా గండికోటలో బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు బంధువులను విచారిస్తూ ఉన్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. గండికోట నుండి తన చెల్లెలు వైష్ణవి కోసం అన్న సురేంద్ర తిరిగి వెనక్కి వచ్చారు. అయితే సురేంద్ర ఏం చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైష్ణవి అన్నలు సురేంద్ర బ్రహ్మయ్య హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గండికోటలో బాలిక హత్య కేసులో కొనసాగుతోంది దర్యాప్తు. ఈ హత్య కేసులో బాలిక అన్నదమ్ములను కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప జిల్లా గండికోటలో బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు బంధువులను విచారిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. గండికోట నుండి తన చెల్లెలు వైష్ణవి కోసం అన్న సురేంద్ర తిరిగి వెనక్కి వచ్చారు. అయితే సురేంద్ర ఏం చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైష్ణవి అన్నలు సురేంద్ర బ్రహ్మయ్య హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనిపై మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తర్వాత కూడా కొలిక్కొచ్చినట్టు ప్రస్తుతం పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇంటర్ విద్యార్థిని మర్డర్ మిస్టరీ కూడా చాలా మిస్టరీగా మారింది. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు దాదాపు 8 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పరువు హత్యగా కూడా ఒక రకంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే సొంత అన్నతో పాటు మరో పెదనాన్న కొడుకు ఉన్నటువంటి కొండయ్యను కూడా పోలీసుల అదుపులో ప్రస్తుతం పూర్తి విషయాల్లో కూడా ఇరువురిని కూడా బయటగా తెలిసినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు గండికోటని అయితే బాలికతో పాటు లోకేష్ కూడా ఇద్దరు కూడా బైక్లు వెళ్లడంతో పాటు ప్రస్తుతం కాలేజీ ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఇరువురు అన్నలు ప్రస్తుతం అక్కడికి వెళ్ళినట్టు దాదాపు గంట నుంచి 1:20 నిమిషాల పాటు కూడా సరౌండింగ్ ప్రాంతంలోనే సెల్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొదట లవర్ లోకేషే ఈ హత్యకు పాల్పడినట్టు కూడా అంచనాకు వచ్చారు. అయితే లోకేష్ కూడా ప్రస్తుతం 10:40 ఆయన బయటికి రావడంతో ప్రస్తుతం ఆయన కూడా పూర్తిగా ప్రమేయం లేనట్టు తెలుస్తుంది. అయితే పరువు హత్యగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరి కాసేపట్లోనే దాదాపు అంటే ఈ రోజా రేపా డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ప్రెస్ మీట్ ముఖంగా కూడా పూర్తి వివరాలు బహిర్గతం చేసేటట్లు కూడా కనిపిస్తుంది. అయితే గత 8 రోజులుగా ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే మైనర్ బాలిక కూడా ఒక రకం ఫస్ట్ అత్యాచారం చేసి హత్యగా భావించారు. గతంలో మొదట అనుకున్నారు, తర్వాత లైంగిక దాడి జరగలేదని ఎప్పుడైతే పోలీసులు చెప్పడం జరిగిందో ప్రస్తుతం ఊపిరి పిలుచుకున్న కుటుంబ సభ్యుల అనంతరం కూడా హత్యగా భావించారు. ఎందుకంటే బాడీలో ఇన్నర్ గా చాలా బ్లీడింగ్ క్లాత్ అయినట్టు తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అవే డాక్టర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. అనంతరం కూడా ఏదైతే కాళ్ళకు చేతులు కూడా ఒక రకంగా గట్టిగా పట్టి వేలు గుర్తులు కూడా గుర్తించడం జరిగింది. ఓవరాల్ గా కుటుంబ సభ్యులే అన్నల్ని ఈ హత్యకు పాల్పడినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గతంలో ట్విస్టుల మీద ట్విస్టులు మొదట ఇప్పటికే కొండయ్యను అలాగే సొంతన్న బ్రహ్మయ్యను కూడా ఇరువురు పలు దఫాలుగా విచారించినప్పటికీ కూడా ఫస్ట్ లో వీళ్ళ ఎవరి మీద కూడా అనుమానం రాకపోలేదు. ఏదైతే గత 4 ఏళ్లుగా లోకేష్ అలాగే మైనర్ బాలిక పట్ల కూడా
చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒకరికొకరు ఇష్టానుసారంగా కూడా ఇష్టపూర్వకంగా ప్రేమించుకున్నట్లు కూడా ప్రస్తుతం హనుమాన్ గుత్తిలో కూడా చెప్పుకో వస్తున్న ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఏదైతే బాలిక కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఇల్లు ఖాళీ చేసి పొద్దుటూరు తీసుకురావడము, ఈ తర్వాత కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఏదైతే తన దగ్గర స్నేహితులు ఉన్నారో స్నేహితురాల దగ్గర ఒక ఫోన్ ఉండేది, ఆ ఫోన్ తోనే అమ్మాయి కూడా అబ్బాయితో నిత్యం టచ్ లో ఉండేది. ఏదైతే అన్న సర్టిఫికేట్ల కోసం కూడా ఏదైతే చెన్నైకి వెళ్లే క్రమంలో శుక్రవారం అంటే శనివారం మర్డర్ జరిగితే సోమవారం మర్డర్ జరిగితే శుక్రవారమే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి బాలిక కూడా ముందుగానే లవర్ కి సమాచారం చేరవేయడంతో కూడా దాదాపు 3 రోజుల ముందే ఈ గండికోట ప్లానింగ్ అనేది ప్లానింగ్ పన్నారని ఒక నిర్ధారంకి వచ్చారు. అనంతరం కూడా ఒక్కసారిగా అక్కడ ఈ సమాచారం అందుకున్నప్పటికీ కూడా బాలిక మిస్టరీ ఉదంతానికి సంబంధించి పోలీసులు అంటే ఎప్పటిలోగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? అంటే దాదాపు ఈ మిస్టరీ ఉదంతం కూడా చాలా అతి కష్టం మీద వీడే ప్రయత్నం చేపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కానీ లేదంటే కానీ ఒక పక్క ప్రభుత్వం నుంచి మరో పక్క డీజీపీ నుంచి ఓ రకంగా చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక మైనర్ బాలిక మర్డర్ అటెంప్ట్ కూడా ప్రస్తుతం కడప జిల్లానే కాదు యావత్తు ఏపీ మొత్తం కూడా కలకలం లేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కూడా మానవ సంబంధించినటువంటి సభ్యులు కూడా పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా దర్యాప్తు చేసి పూర్తిగా విచారించి ఆ ప్రాంతాన్ని కూడా జల్లెడపడడం జరిగింది. అంటే ఈ హత్యకు మోటో ఏంది అనేది కూడా ప్రస్తుతం చిక్కి ఆధారాలు కూడా పూర్తిగా వేరే వాళ్ళకి వెళ్లే క్రమం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అలాగే అల్లరి ముక్కలు ఏమన్నా అమ్మాయిని యూటీజింగ్ చేసి అమ్మాయిని చంపడం జరిగింది అనేది కూడా ఆ కోణంలో జరిగింది. దాదాపు 2 డిఎస్పీలు అలాగే 4 సిఐలు అలాగే 10 మంది ఎస్ఐలు అంటే ఓవరాల్ గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 150 మంది పైగానే ఈ ఒక్క కేసుకు సంబంధించినటువంటి పనిచేస్తున్నారంటే ఈ కేసు ఎంత ప్రెస్టేజ్ తీసుకున్నారో కడప పోలీసులు కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా పెద్ద కేసులు కూడా సాల్వ్ చేసినటువంటి కడప జిల్లా పోలీసులకు ఈ మైనర్ బాలిక మర్డర్ మిస్టరీ వీడేందుకు కూడా చాలా 8 రోజులు సమయం పట్టింది. అది కూడా ఇంట్లోనే దొంగలు పెట్టుకొని ఊరు మొత్తం తిరిగినట్టు అన్న సామెతగా ప్రస్తుతం అన్నలే హత్య చేసి ఎటువంటి క్లూస్ కూడా దొరకకుండానే చాలా చాకచక్యంగా చాలా పగడబందిగా ఊహరచనగా చేసినట్టుంది. ఏదైతే 4 ఏళ్ల ఈ ఇరువురి మధ్య ప్రేమ ఆయనకు చాలా ముగింపు పలకాలని గతంలోనే ప్రీ ప్లాన్ గా అనుకున్నట్టు తెలుస్తుంది. అయితే సమయం సందర్భం కోసం వేచి చూసినటువంటి కుటుంబ సభ్యులు ఈ పక్క ప్లాన్ ప్రకారమే అమలు పరిచారనేది కూడా కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ 4 ఏళ్ల కాలంలో అబ్బాయి కూడా చాలా మద్యానికి బానిసై ఉన్నాడు, ట్రాక్టర్ తోలుతాడు అనే ఒక్క కారణంతోనే ఒకే సామాజిక వర్గం చెందినటువంటి ఆ అబ్బాయిని ఆ గ్రామంలో తలెత్తుకోకుండా చేయడంతో ప్రస్తుతం ఊరు వదిలిపెట్టి మరో ప్రాంతానికి రావడంతో చాలా అవమానకరంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చాలా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా మొదటి నుంచి ఈ పక్క ప్లాన్ ప్రకారమే అబ్బాయిని హతమార్చి అమ్మాయిని కూడా ఒక రకంగా చంపే ప్రయత్నం కుట్ర కూడా గతంలో చేసినట్టుంది. అయితే ప్రస్తుతం ఈ బహిర్గతంలో ఈ అమ్మాయి డెడ్ మర్డర్ మిస్టరీలో ప్రస్తుతం ఆ అబ్బాయిని సూత్రరాజుగా క్రియేటివిటీ చేసి అబ్బాయిని ఇరికిచ్చి జైలు పాలు చేయాలనేది కూడా మొదటగా భావిస్తూ వచ్చారు. అయితే అబ్బాయి ఏదైతే ఎంట్రన్స్ లోనే గండికోట ఎంట్రన్స్ లో సీసీ కెమెరా ఉండడంతో ప్రస్తుతం లోపలికి వెళ్ళడం అలాగే బయటికి రావడంతో ఆ 2 సీసీ కెమెరాల సమయం ప్రకారం అబ్బాయి సేఫ్ అయినాడు. లేకపోతే గిన సొంత అన్నలే చంపేసి అంటే పరువు హత్య చేసి ఆ లవర్ మీదకి దొబ్బేసే ప్రయత్నం చేసేది పెద్ద కుట్ర జరిగిందని చెప్పి ప్రస్తుతం పోలీసులు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. మరి గంటల వ్యవధిలోనే ఈ కేసు కూడా చిక్కుముడి వీడేందుకు కూడా డిఐజీ కోయ ప్రవీణ్ కూడా మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా విషయాలు బహిర్గతం చేసే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.